మూషికలై అలిన్ నమః. ఏంటిది? అదే సంస్కృతంలో దీవించా. నీ దీవెనలు వద్దు, నీ భాష వద్దు గాని నువ్వెంత డబ్బిమ్మన్నా ఇస్తా, ఏం చేయమన్నా చేస్తా. ఇట్టా నా పరువు బజార్లో మాత్రం పెట్టదు తండ్రి. అలా చేయలే లే. నువ్వు పని చేస్తానంటే ఈ పాలు నీళ్లు కూడా ఎత్తను. పెద్ద పని కాకపోతే చేస్తా. ఏంటో చెప్పు. నాకు పని పిచ్చవా? పనా? మరి నీ డిపార్ట్మెంట్ నాన్ కల్తీ పయ్యింగో. అబ్బే వచ్చినా అమ్మా, అంత పెద్ద ఉద్యోగం చేయడానికి నేనేమన్నా చదువుకున్నానే పెట్టానా? నేను నీ టైప్ ఏలు ముద్ర. వామ్మో వాయ్యో, ఎంత నాటకం ఆడేవయ్యా అందగాడా. అది సచ్చాననుకో. నేను ఊరికి కొత్త సుబ్బులు, ఏదైనా పని చూసి పెట్టవు. నా పేరు తెలుసుకున్నావన్నమాట. మరి నీ పేరు? రాంపండు. జాంపండులా ఉంటే దొరబాబు అనుకున్నాను. పొట్టి రాంపండువే అన్నమాట. సరే సరే పద పనిపిత్త. అయ్యో మీరు ఉడుతున్నారంటమ్మా. పని మనుషులు ఎవరూ రాలేదే. మేనేజర్ గారు వెళ్ళిపోయాక పనోళ్ళందరూ తోకలు జాడుతున్నారమ్మా. నిజమే, ఒక్కళ్ళు కూడా మాట వింటలేదు. అట్ట తోక జాడించకుండా చక్కగా బుద్ధిమంతుళ్ళ ఇంటడు పని చేసుకుపోయే కుర్రని చూపిస్తాను. పనిలో పెట్టుకుంటారమ్మా? నిక్షేపంగాను 24 గంటలు ఇక్కడే పడిండి ఇల్లు చూసుకోవడానికి మనిషి అవసరం. ఎవరే అతను? చెప్పడం ఎందుకు, చూపిస్తాగా. రాంపండు దా, దా, దా. దండలమ్మ గారు. నమస్కారం. ఇతనే మా రాంపండు. నమ్మకస్తుడేనంటావా? చాలా నమ్మకస్తుడమ్మా. నీకు తెలిసిన వాడో మీ బంధువు అయితే నాకే అభ్యంతరం లేదు. పనిలోకి రమ్మను. నేను దాని బంధువురామ్ గారు, అది నా అత్త కూతురు. చిన్నప్పుడు శివుడు ముక్కేసుకుని ఎంత ఉండేది. ఇక ఇంటి పని గురించి మీరే పట్టించుకోదమ్మ గారు. ఇల్లు ఓడవడం దగ్గర నుంచి అన్నం వండడం వరకు అన్ని నేనే చూసుకుంటాను. మంచి మాటకారు వేరే అబ్బాయి. ఓడవడం అయిపోయిందమ్మ గారు. తర్వాత పని చెప్పండి. నాకు పని తర్వాత పని, పని తర్వాత పని, పని తర్వాత పని ఉండాలి. మధ్యన కాలు రాకూడదు. సరే లోపలికి రా. అలాగే. వతానే శుభ్లో మామని జాగ్రత్త చూసుకో. నేను నీకు అత్త కూతురునా? చెప్తాను చెప్తా. సనువిత్త అసలు సంకనకిసిలా ఉన్నాడు. శ్రేయః కాంతాయ కళ్యాణ నిధయే. రాంపండు, శభాష్ రాంపండు. చిన్న వయసులోనే భక్తి శ్రద్ధలు అలవర్చుకున్నావు. ఏమిటి సార్, ఏమిటి వెతుకుతున్నారు? ఇక్కడున్న బాటిల్స్ అన్ని ఏమైనాయా? అన్ని అందరు కనిపించేలా ఉండడం మంచిది కాదని నేనే దాచిపెట్టాను. ఓహ్ బ్యూటిఫుల్. ఏది ఒకటి అదే. మీకు కావాల్సినప్పుడు పిలవండి, నేనే తీసిస్తాను. నువ్వు నాకు నచ్చావయ్యా రాంపండు. జాగ్రత్త ఉన్నవాడి, పైకొస్తావు. ఏటమ్మా గారు, మీ ఫోటో పేపర్లో పడిందా? అవునయ్యా, ఇదిగో నా సన్మానం గురించి కూడా బాగా రాశారు. కళా శూన్య అని బిరుదు ఇచ్చినట్టు కూడా రాశారు చూడు. అబ్బే, ఇదో గౌరవమా, ఇదో సన్మానమా? 4 మూరలు దండేసి వడియాలంట పెట్టే గుడ్డ లాంటి శాల్వ కప్పేసి కళాశూన్య అని బిరుదు ఇచ్చేస్తే సరిపోయిందా? దీనికి ఎంత అయింది? 6000. దానిపైన 4000 కలిపి ఇలా పారేయండి. ఊరూరంతా దద్దరిల్లిపోయేలా మీకు సన్మానం చేసి ఏనుగు మీద మమ్మల్ని ఊరేగించి నిష్కళావల్లభి అని బిరుదిప్పిస్తాను. నిష్కళా వల్లభి, ఇది చాలా బాగుంది. రాంపండు, రేపు 10,000 ఇస్తాను. సన్మానానికి త్వరగా ఏర్పాట్లు చేయించేయి. అలాగే. ఆ, ఆ, అమ్మగారు ఎక్కడికి? ఫోటో సెషన్ కి. ఆగండి, మీరు అలా వెళ్ళడానికి వీల్లేదు. నా కాంక్షలు పెట్టడానికి నువ్వెవడివి? ఎంతలో ఉండాల్సిన వాడు అంతలో ఉండు. నేను మీరు వెళ్ళడానికి వీల్లేదని లేదు అమ్మాయి గారు, ఇలా వెళ్ళడానికి వీల్లేదన్నాను. ఇప్పుడు తీసేది కలర్ ఫోటో కదా, నల్ల స్కర్ట్ బాగుండదని. బీరువాలో లెమన్ ఎల్లో స్కర్ట్ ఉంది, అది వేసుకెళ్తే బాగుంటుంది. గుడ్ టేస్ట్ రాంపండు, ఐ లైక్ యూ.
రాజుగురు కమాన్. కాలుస్తాం, సిద్ధమవ్వాలి కదా. ఏంటి గురు వెనక్కి చూస్తున్నావు? అది ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉన్నది. ఈ మాత్రం దూరం నుంచి మా చిన్నప్పుడు 67నే కాల్చున్నాం కదా, అంచేత కాస్త వెనక్కి వెళ్ళి కలుద్దామని. ఎవరు మీరు? మా వారిని నిలబంధించి తిరిగి చిన్న పనుండి దయచేసి వదిలేయండి, లేకపోతే 10 మందిలో మా పరువు పోతుంది. ఆహా, నేను వీడిని వదలాలంటే మీరు ఓ పని చేయాలి. ఏమది? త్వరగా చెప్పండి. సొమ్మేమైనా కావాలా? అబ్బే, డబ్బు కాదు, పని ఇప్పించండి. ఎక్కడా? మీ ఇంట్లో. మా ఇంట్లోనా? మా ఇంట్లో నాకు విలువే మెడిసింది గనక మా రాజమాత గారు ఒప్పుకోవాలి. ఆవిడ్ని నేను ఒప్పించుకుంటానుగా. అయితే రాజమాత గారి దగ్గరికి నేను తీసుకువెడతాను. వాడిని వదిలి. అలాగే. అదే, అంత దూరం నుంచి కాల్చడంలో ఘనత ఏమున్నది? ఎవరైనా కాలుస్తారు. అంచేత దగ్గర నుంచి కాల్చడంలోనే. రాజమాత మహాసాధ్వి శ్రీమతి రాజరాజేశ్వరి దేవి గారి పాద పద్మములకు ఇవే నా నమస్కారాలు. చిరంజీవ సుఖీ భవ. ఇక లే, అతిగా నటించకు. లే. లేదు, రాజమాత గారు నాకు ఉద్యోగం ఇస్తానంటే తప్ప వారి పాద పద్మములను వదిలిపెట్టను. ఆహా, యువకుడు యోగ్యనవలనున్నాడు కుమారులం గారు. బాలక, నీకు ఉద్యోగమనిచ్చితిని, ఇక లెమ్ము. ధన్యుణ్ణి రాజమాత, ధన్యుణ్ణి. తల్లిగారు, జీతమిచ్చి ఓ మనిషిని పని మనిషిగా పెట్టుకునేటంతటి అవసరము మనకున్నదా అని. మీరు నాకు పెద్దగా జీతం ఎక్కర్లేదే గారు. 2 పూట్ల ఇంత తిండి పెట్టిన చాలు. 4 రోజుల పోతే మీరే నన్ను మెచ్చుకుంటారు. అన్నట్టు మీ చొక్కా చాలా మురిగ్గా ఉంది. ఉతికి చాలా కాలం అయినట్టుంది. ఇప్పేవండి, దగ్గర మెరిచిపోయేటట్టు ఉతికిస్తాను. రండే గారు, ఇవ్వండి, రండి, ఇప్పండి. రాజమాత మహాసాధ్వి శ్రీమతి రాజరాజేశ్వరి దేవి గారి పాదపద్మములకు నమస్కారం. రాంపండు, 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 ఎక్కడా? రాంపండు, ఎక్కడా? రాంపండు. ఏమిటి బాబు? రాంపండు. ఏమిటి బాబు, ఏమిటి ఆనందం? నేను నువ్వు చెప్పినట్టు బ్లాక్ ట్యాగ్ మీద కాసాం. అలాగే. 6,000 వచ్చింది. అలాగా? రేపు క్యారీడ్ ఓవర్ జాక్ పడుంది. 2.5 లక్షలు పక్కన నెంబర్ చెప్పేసి కాసేస్తాం. ఆ, 6543 6543 బామతి నోట్ చేసుకో నెంబరు. 6543 రాంపండు. అమ్మగారు, పలరసం తీసుకోండి అమ్మగారు. అలా ఉన్నారేంటి అమ్మగారు? రాంపండు, ఈ ఇంటి మనుషుల పనుల్లో సాయపడతావనుకున్నాను. నువ్వే వాళ్ళ పతనానికి దారి తీస్తావనుకోలేదు. పెరుగుట విరుగుట కొరకే అని మీకు తెలుసు కదా అమ్మగారు. తెలిస్తే ప్రస్తుతం నేను ప్రయత్నిస్తుంది కూడా అందుకే. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో మీకు త్వరలో అర్థం అవుతుంది. అంతవరకు కాస్త ఓపిక పట్టండి. ఈ ఆనంద నిలయాన్ని నిజంగా ఆనంద నిలయంగా మారుస్తాను. పలరసం తీసుకోండి అమ్మగారు. అమ్మగారు, సంటి తల్లి వచ్చింది. అయ్యగారు, సంటి తల్లి వచ్చింది. రాంపండు, ఎట్టా ఉంది ఇక్కడ? చాలా బాగుంది సుబ్బులు. మంచాల మధ్యన పడ్డాను. అవును, 2 గిన్నెలు తెచ్చావేటి? అది ఆ ఇంటి గిన్నె, ఇది ఈ ఇంటి గిన్నె. ఈ ఇంటిదా? ఇక్కడ కూడా పనిలో చేరేగా. వామ్మో వాయ్యో, దేవాంతకుడివయ్యా నువ్వు. చిన్న పిల్లోడు కదా అని నోట్లో ఏలిడితే జబ్బల దాకా కురికేశాడట వెనకటికి ఎవడో. అట్టా ఉంది నీ కథ. ఆ ఇంట్లోనే కాదు, కావాలంటే నీ దగ్గర కూడా పనిలో చేరిపోతా. చేరిపోమంటావా? వద్దు నాయనా, నిన్ను భరించే శక్తి నాకు లేదు. శుభ్లో, నన్ను భరించే శక్తి లేకపోతే 200 ఏళ్ళు ఎట్టా కలిసి బతుకుతావే? అంటే అంతే. పాలుపోయి పొదుగు కడిగే మెస్తో పాల గిన్నెలో నీరు పోసేవాటి ఊరుకొని జాగ్రత్త. కిటుకులన్నీ ఇట్టే పట్టేశావయ్యా. మా సడ్డ గొప్ప బుర్రయ్యా నీది. నిన్నోసారి మా అయ్యకు చూపించాలి. ఎందుకు?
అదే ఇందాకన్నావే నిండు నూరేళ్లు గట్టాని ఆ ఇసే మాట్లాడడానికి. అట్లాగా అయితే పద ఇప్పుడు ఎడదాం. ఆడెక్కడ దొరుకుతాడో? జాతవ సచ్చినాడు. రాత్రంతా కొంపకి రానేలేదు. ఎక్కడో తాగి పేకాడుతూ ఉంటాడు.